శోభన్ బాబు గారు నాకు చాలా ఇష్టమైన మనిషి అండి. ఎందుకంటే ఆయన ఒకళ్ళకి రూపాయి ఇవ్వాలన్నా, నీకు రూపాయి, ఈ రూపాయి ఏంటండి అంటే కూడా వినేవాడు కదా, నీ రూపాయి ఇదిగో తీసుకునేవాడు. నాకు రూపాయి నువ్వు ఇవ్వాలి, నా దగ్గర లేదు సార్, నువ్వు ఏమైనా నా రూపాయి ఇవ్వాలి. ఆ టైప్ ఏది మాట్లాడినా అంత ఇదిగా ఉండేది. మాకు నారాయణరావు గారికి ఈ డిఫరెన్స్ రావడానికి కూడా హరికృష్ణ మూలాన, హరికృష్ణ డిస్ట్రిబ్యూషన్ వల్ల డిఫరెన్సే కానీ, లేకపోతే ఫ్యామిలీస్ కూడా, ఆవిడ కూడా చాలా కోఆపరేటివ్గా ఉండేది, పిల్లలు బాగా కోఆపరేటివ్గా ఉండేది. పెద్ద అమ్మాయి పెళ్ళి కానీ, ఎంగేజ్మెంట్ కానీ, ఆ సంబంధం కుదుర్చుకోవడానికి అంగళూరు వెళ్ళటం కానీ, అంగళూరు శోభన్ బాబు గారి అమ్మాయి పెళ్ళి జరగడానికి కారణం మన శాఖమూరి రామచంద్రరావు పద్మాలయలో కో డైరెక్టర్గా పనిచేసేవాడు, వాళ్ళ రిలేటివ్ పద్మాలయ వాళ్ళకి. అతను ఎదురీత అవన్నీ తర్వాత సినిమా ప్రొడ్యూసర్ అయ్యాడు, సినిమాలు తీశాడు. అతని పెళ్ళి ఆ ఊళ్ళో కుదిరింది. ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు శోభన్ బాబు ఈయంకుడు వాళ్ళు కలిశారు. వాళ్ళ ఎడ్యుకేషన్ అది చిన్న ఫ్యామిలీ, బట్ ఫైనాన్షియల్గా లేకపోయినా కుర్రాడు నచ్చి, ఫ్యామిలీ నచ్చి ఆ ఊరు. అప్పుడు చెప్పాడు ఆయన, మనం ఇచ్చే డబ్బులు చాలు, అక్కడ ఉండే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ను వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాబట్టి లేని వాడికే నేను పిల్లలు చేస్తాను, అట్లాగే చేశాడు. మళ్ళీ వాళ్ళ అబ్బాయికి వచ్చేసరికి ఉన్న ఫ్యామిలీ నుంచి కాకుండా వాళ్ళకి తెలిసిన టీచర్ వాళ్ళ అమ్మాయిని కావాలని చేసుకున్నాడు. అట్లా ఒక మాట చెప్పిన 20 ఏళ్ళకు కూడా అది అమలు జరిపిన ఏకైక వీళ్ళు. సినిమా ఇండస్ట్రీలో ఉండి హీరో అంత పీక్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడో ఆయన వీరామణ్యంలో చెప్పిన మాటలు అమలు జరుపుతారని నేను ఎప్పుడు అనుకునేవాడిని కాదు. అట్లాగే అసలు వెంకటరత్నం ఉరే గారు అనుకునేవాళ్ళు. తర్వాత ఆయన పోయిస్ రోడ్లో ఉన్నప్పుడు వెంకటరత్నానికి జాట్పట్టు వస్తే ఈయన అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. నాకు ఫోన్లో చెప్తున్నాడు, ఓ 2 lakhs తీసుకెళ్ళి 2 గంటల లోపల శోభన్ బాబుకి అప్పచెప్పరా, షూటింగ్కి రావడానికి 2 లక్షలు కావాలని అడిగాడు. మన దగ్గర ఉండే డబ్బు వెళ్ళిపోవాలి కాబట్టి అర్జెంటుగా వచ్చాడు. నేను ఇంటికి ఫోన్ చేస్తే ఆయన ఎక్కడ ఉండేది మీకే తెలుసు కదండి, మాకెందుకు ఫోన్ చేశారని అడిగింది ఆవిడ. ధైర్యంగా పోలీసు రోడ్డుకి వెళ్ళి తలుపు కొట్టేశాడు. తలుపు కొట్టి ఏంటంటే బయటకు వచ్చి 2 లక్షలు లోన్ పడేసాను, వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఆమె అడిగింది, ఆవిడికి నాకు పరిచయం, నా ధైర్యం ఏంటంటే నాకే మన అదృష్టవంతుల్లో ఆవిడ కంపెనీ ఎవరు లేరు, నన్నే పిలిచేది ప్రతిదానికి. వాళ్ళు మేకప్ మ్యాన్ గోపాల్ జీడిపప్పు కిలో అది ఇది అని చెప్తుంటే, అమ్మ తిందగా నువ్వు తినడానికి అయినా గోపాల్ చాలా లావుగా హైట్గా ఉండేవాడు. అవన్నీ ఆవిడతో చెబితే ఎంజాయ్ చేసేది. ఆవిడ నవలు చదువుకుంటా నాతోనూ ఎడిటర్ జగదీష్తో తప్ప మాట్లాడేది కాదు ఆ సినిమా అయ్యే వరకు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో చాలా రిజర్వ్డ్గా ఉండేది. ఆ తర్వాత కథలుగా వచ్చిన తర్వాత ఆవిడ రోజు అడిగేసింది, శోభన్ బాబు నాకు ఏమన్నా చెప్పుకుంటున్నారా అంటే, వాళ్ళ ఇంట్లో కూడా చెప్పుకుంటున్నారని చెప్పేశాను ఒకరోజు. చెప్పిన తర్వాత అవి పర్వాలేదులేండి, మీకు ఒక్కళ్ళకే ఇవన్నీ తెలుసని. వీళ్ళు అప్పుడు రిజ్జి హోటల్ మనకి హైదరాబాద్లో బాగా ఫేమస్. దేనికో వాళ్ళిద్దరూ వచ్చి రిజ్జి హోటల్లో దిగారు. స్విమ్మింగ్ పూల్ అది ఉన్న హోటల్ ఓన్లీ రిజ్జి ఒకటే ఆ రోజుల్లో. నేను శోభన్ బాబుకి అడ్వాన్స్ ఇవ్వాలని అమౌంట్ రెడీ చేసి కేసీరావు దగ్గర అమౌంట్ తీసుకుని తిరుగుతున్నాను. వస్తానన్నాడు కదా ఇద్దామని. నేను రిజ్జి హోటల్లో ఉన్నానండి, నేను కలుస్తాను, నాకు ఇద్దరుగానే అడ్వాన్స్ అని అన్నాడు. సరే రిజ్జి హోటల్కి ఎన్ని ఫోన్ చేసినా ఆయన ఎత్తట్లేదు. లేడీ వాయిస్ వినపడుతుంది. లేడీ ఎవరు మాట్లాడుతున్నారమ్మా అంటే మీరెవరు అని అడిగింది. నేను కాకల కృష్ణ పలానా జగపతి కృష్ణ అంటారని అన్నాను. మీరా ఏంటండి అన్న, అదే హీరో గారికి ఒక 25,000 అడ్వాన్స్ ఇవ్వాలమ్మా. ఆయనతో మాట్లాడారు. ఆయన బాత్రూంలో ఉన్నాడు, 6 గంటల నుంచి బయటికి రావట్లేదు, మీరు వచ్చేయండి అంది. నేను వెళ్ళాను, కూర్చున్నాను. అసలు నన్ను చూసి శోభన్ బాబు కింద పడిపోయాడు, టవల్ పడి ఊడిపోయింది ఆల్మోస్ట్. అంత ఏంటయ్యా అన్నాడు. ఏం లేదు సార్ మీకు అడ్వాన్స్ అంటే. ఇక్కడికి వచ్చేయండి అని అడిగారు. లేదా మేడం రమ్మంది అందుకని. ఓహో మీ ఇద్దరికి ఇంత ముందే పరిచయం. అదేంటి సార్, ఒక సినిమాకి మొత్తం కలిసి తిరిగాం కదా, ఆవిడ బాగా పరిచయం ఉంది. అందుకే పోలీస్ రోడ్డుకి వచ్చి డబ్బులు ఇవ్వాలన్నా శోభన్ బాబు కూడా నన్ను ఏమనుకోడు. ఒకరోజు మంచి వర్షం కురుస్తుంది, కరెక్ట్గా అక్కడ బయలుదేరితే మా ఆఫీస్ మెయిన్ రోడ్లో ఉండేది, ఉస్మాన్ రోడ్డు ఎదురుగుండా ఆ బ్రిడ్జి దాటగానే బస్ స్టాప్ దగ్గర. అక్కడికి వచ్చి కారు ఆగిపోయింది వర్షానికి. మా కుర్రాళ్ళంతా వెళ్ళి కారు తోశారు. తోసిన తర్వాత ఆ రోజున మా ఆఫీసులో వాళ్ళ బామ్మది గోపి ఉన్నాడు. ఎవరి కారు తోస్తున్నారు అన్నాడు. మీ బావదరా అన్నాను. ఎక్కడ పోతున్నాడు అంటే ఇప్పుడు అని అడిగాడు. నేనేం చెప్పలేదు.
చెప్పపోయేసరికి నవ్వి వాళ్ళ అక్కకి ఫోన్ చేసి చెప్పాడు, కారు ఇక్కడ ఆగింది వెళ్తున్నాడు అని. చెప్పి వెళ్ళారులే అని అందావిడ. ఏం జరిగిందంటే కారు చూశాక పక్కన ఉన్నాడా అని అడిగింది ఆవిడ. నాకు ఫోన్ అడిగి, ఏమండి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో అన్నీ తెలిసి కారులోంచి జాగ్రత్తగా పంపిస్తారా అని వార్నింగ్ ఇచ్చింది నాకు. అంత ఫ్రీగా ఉండేవాళ్ళు. ఆవిడ దానికి కారణం ఏంటంటే వాళ్ళ కమ్యూనిస్ట్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి అంతకుముందే సోనబాబు బావమరిది మా ఆఫీస్లో 10 రోజులు ఉంటే మా ఇంటికి భోజనాన్ని పంపమనేవాళ్ళు. వాళ్ళు ఆ స్టేజ్లో ఉండేవాళ్ళు. చివరికి ఆ చేత ఈ మెడ్రాస్ రైట్స్ కొనడానికని థియేటర్లోనే ఒక ఆఫీస్లో పెడితే రోజు నేను గోపి కలిసి కూర్చునేవాళ్ళం. అవన్నీ లాస్ వచ్చాయి సినిమాలు. గోపి అట్ట దెబ్బతిన్నాడు ఒక విధంగా. ఈయన సినిమాలన్నీ ఎక్కువ రేటుకి పెట్టి సిటీకి కొన్నారు, అది అయినా ఆడలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.